అందుకే ఎడేస్తాను ముందు నువ్వు అంతలో రాళ్ళు ఎట్టు అంటున్నాను ఈ బొందికే వదినా. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో నిన్న ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, సో లడ్డూలు అవి ప్రిపేర్ చేస్తున్నారని చెప్పి. యాక్చువల్గా ఈసారి డిఫరెంట్గా చేద్దాం అనుకున్నారు కానీ ఇంకా లడ్డూలు అయితే బెటర్ కదా ప్రతిసారి కొంచెం సెంటిమెంటల్గా అని చెప్పి లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నారు. మమ్మీలు అయితే కాజాలు ఆర్డర్ ఇచ్చేద్దాము అని అనుకుంది. ఫస్ట్ అయితే మేము అన్నాం ఆర్డర్ ఇచ్చేసే, నీకు ఓపిక లేదు కదా, హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి. బట్ మమ్మీ ఏంటంటే మళ్ళీ సరదా రాదు అండ్ ఆల్సో మనమే చేసుకుందాం అనే కాన్సెప్ట్లో. అండ్ చిన్నోడు కూడా బయటని కూర్చున్నట్టు చూసారా. యాక్చువల్గా ఇంట్లో పవర్ లేదనమాట, అందుకని బయట తీసుకొచ్చాను నేను. కొంచెం బయట అయితే గాలి వేస్తుంది కదా అని చెప్పి. ఎండాకాలంలో పవర్ పోతే మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది. సో ఇక్కడ అందరూ మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు కానీ 2 గంటలు కదా స్టార్ట్ చేశారు. సో అప్పుడైతే కొంచెం ఎండ తగ్గిద్ది కదా అని చెప్పి. సో ఈరోజు ప్రిపరేషన్స్ ఏంటంటే లడ్డూలు అండ్ అనవరం ప్రసాదము అండ్ ఇంకొకటి పకోడీలు చేద్దామని తర్వాత రోజు కోసం అని చెప్పి. అమ్మమ్మ మనవాళ్ళు నీట్గా ఉంది బాబ్ కట్. మా అమ్మ ఫ్రెండ్స్ క్రాప్ గానుగోకిలా ఇవి మొత్తం ఏంటంటే 3 కేజీల పిండి అనమాట. 3 కేజీల పిండి మడుగు లడ్డూల కోసం. మడుగు అంటే 10 కేజీల లడ్డూలు అనమాట. ఒక మడుగునే 10 కేజీలు అంటారు. నేను కూడా మమ్మీని అడిగాను మడుగు అంటే ఎన్ని కేజీలు అని. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు మడుగు ఎంత అని అడిగినా సరే మళ్ళీ మర్చిపోతుంటాను అనమాట. సో ప్రతిసారి అడుగుతాను మడుగు అంటే ఎంత, ఎందుకంటే మీకు చెప్పాలి కదా అని కాన్సెప్ట్లోని. అండ్ పిండి అయితే శనగపిండి మొత్తం 3 కేజీలు అనమాట. సో ఆల్రెడీ ముందు రోజు మిల్క్ వెళ్ళి ఆడించి తీసుకొచ్చాము. సో అదే అనమాట. సో ఇలాగ లడ్డూల కోసం బూందీ కొడుతున్నారు ఫస్ట్. ఆ తర్వాత బూందీ అది అయిపోయిన తర్వాత పాకం పెట్టి కొంచెం యాలకుల పౌడర్ పంచదార పాకం అది పెట్టి పెడతారనమాట. సో ఇక్కడ కొంచెం వేడిగా ఉంది అండ్ గాలి ఆడట్లేదు అని చెప్పి మా చిన్న రాజా వారికి ఇలా నేను గాలి సెడుతున్నాను. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా ఇంకా 1 by 1 ఎనిమిది రోజు డెకరేషన్ వర్క్ కూడా ఉంది ఈవినింగ్. సో తర్వాత రోజే అనమాట బారసాల అంటే నామకరణము. ఆల్రెడీ నేను మీకు డీటెయిల్గా చెప్పాను మా సైడ్ నామకరణం ఎలా చేస్తారు ఏంటనేది. బేసిక్గా అయితే నేను గుళ్ళో అయినా పెట్టుకుంటామేమో అనుకున్నాను కానీ సెంటిమెంటల్ ప్రకారం మమ్మీ వాళ్ళ ఇంట్లోనే మార్నింగ్ ఇంట్లో పేరు పెట్టేసుకొని ఈవినింగ్ తీసుకెళ్తారనమాట. ఆ కాన్సెప్ట్ మార్నింగ్ 12:30 లోపు 10:30 to 12:30 లోపు పేరు పెట్టుకోవాలి ముహూర్తము. అండ్ ఈవినింగ్ 4 to 5 లోపు గడప దాటించాలన్నమాట. సో అది నేనైతే రేపు వీడియో నేను మీకు అప్డేట్ చేస్తాను. లైక్ మార్నింగ్ నామకరణం అది ఎలా అయింది ఏంటనేది అప్డేట్ చేస్తా. సో నామకరణం రోజు అయితే చాలా హడావిడి అయిపోయింది, ఎందుకంటే కరెంట్ అది పోయింది, గజిబిజిగా అయిపోయింది, చిన్నోడు ఏడుపు చాలా గజిబిజి అయిపోయింది అనమాట. సో చూడాలి, నేను కూడా ఫొటోస్ అవి సరిగ్గా వస్తాయో లేవో అని చూస్తున్నాను. ఫోటోగ్రాఫర్ అప్పుడే ఫొటోస్ ఇచ్చారు కదా. సో నా ఫోన్తో తీసి నేను ఫస్ట్ అప్డేట్ చేస్తాను, దాని తర్వాత ఫోటోగ్రాఫర్ ఇచ్చినవి నేను మీకు తర్వాత అప్డేట్ చేస్తాను. అయిపోయింది ఇంక నీ పరువేం లేదు ఇంకెక్కడ. అయిపోయింది మటాష్ అయిపోయింది. అండ్ మెయిన్ ఈరోజు సలివిడి చేస్తారనమాట. సలివిడి కొంచెం ఈ పురటాలకప్పుడు సలివిడి అనేది కొంచెం మ్యాండేటరీ అనమాట. అండ్ ఆల్సో సలివిడి అనేది చేసింది ఇదే అనమాట. సలివిడి బియ్యపిండితో చేస్తారు. సలివిడి ఏంటంటే అందులో నెయ్యి వేస్తుంది మమ్మీ. దేవుడు మళ్ళీ పెట్టిన తర్వాత ఒక రోజు నిద్ర చేయాలంటారు సలివిడి, చలవ అంటారనమాట. సో దేవుడి గదిలో పెట్టేసి వదిలేస్తారు. అండ్ అత్తవారింట్లోకి కూడా పంపించిన తర్వాత వాళ్ళు పంచిపెట్టేటప్పుడు కూడా కొంచెం దేవుడి గదిలో పెట్టి ఉంచాలి అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. సో ఒక రోజు నిద్ర చేయాలి అని చెప్పేసి సలివిడి నిద్ర చేయాలి అంటే సలివిడి ఉండాలన్నమాట ఇంట్లో ఒక నైట్ అంతా కూడా.
సో అది ఆ తర్వాత పకోడీలు వేస్తున్నారు. పకోడీలు ఏంటంటే తర్వాత రోజు ఒక 70 to 100 మెంబర్స్కి భోజనాలు అనమాట. అంటే మమ్మీ వాళ్ళ సైడ్ అండ్ ఆల్సో మా అత్త వాళ్ళ సైడ్ అందరూ కలిపి 70 to 100 మెంబర్స్కి భోజనాలు. మొత్తం అందరం కలిపి 200 మంది అనమాట రేపు మెంబర్స్. తాంబూలాలు అయితే 200 మందికి, భోజనాలు మాత్రం 100 మందికి అనమాట. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ అనమాట. సో మొత్తం వీధిలో అందరికీ నిన్న పిలుపులు చెప్పాము. మొన్న వీడియోలు నేను చూపించాను కదా పిలుపులు చెప్పాము అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే పకోడీలు వేస్తుంది. పకోడీలు అయితే ముందు రోజు వేసేసుకున్నాం పర్లేదు, ఎందుకంటే పకోడీలు కొంచెం హెక్టిక్ అవుతుంది, అందువల్ల తర్వాత రోజు అయినా బాగుంటాయి అనమాట. అందుకని పకోడీ ముందుగానే వేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి నిల్వ ఉంటాయి, ఒక 3-4 రోజులు నిల్వ ఉంటాయి పకోడీ. కొంచెం ఆయిల్ తీసి ఫ్రై చేస్తుంది మమ్మీ. అండ్ ఆ తర్వాత స్వీట్ వైస్కి వచ్చేస్తే అన్నవరం ప్రసాదం చేస్తున్నారనమాట ఈరోజు. అన్నవరం ప్రసాదం అయితే బాగుంటుంది పెట్టడానికి. చాలా రోజులు అయిపోయింది చేసి. యాక్చువల్గా అయితే క్యాటరింగ్ ఇచ్చేద్దాం అనుకున్నాం, బట్ మమ్మీ అస్సలు ఒప్పుకోలేదు, ఎంత హెల్త్ బాగోకపోయినా సరే చెయ్యాలి అన్నట్టుగా. సో 4 చేతులు వేస్తారు కదా అన్న కాన్సెప్ట్లో ఎవరైనా అకేషన్ అయితే మమ్మీ అలాగే హెల్ప్ చేయడానికి వస్తుంది, మాకేమైనా అకేషన్ అయితే అందరూ హెల్ప్ చేయడానికి అలాగే వస్తారు. మీకు ప్రతి అకేషన్లో నేను మీకు షేర్ చేస్తూనే ఉన్నాను. అండ్ పకోడీలు అయితే చాలా బాగా వేస్తుంది మమ్మీ, చాలా హైలైట్గా వేస్తుంది అనమాట. అందరికీ చాలా ఇష్టం పకోడీ అంటే. నార్మల్గా అయితే నార్మల్ పకోడీ అందరూ వేస్తారు, బట్ ఈ స్టైల్ పకోడీ అనేది మమ్మీ స్పెషల్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఆయిల్ అనేది యాడ్ చేయకుండా ఓన్లీ నూనెతో కలుపుతారు. వేడి నూనె మరగబెట్టి నూనె కలిపి ఆ తర్వాత వేస్తారనమాట. అండ్ నేను లోపలికి వెళ్ళి వచ్చేసరికి చిన్నోడిని లోపలికి తీసుకెళ్ళిపోయిన కరెంట్ వచ్చింది కదా అని, సో వాడికి ఫీడ్ చేసి వాడు పడుకోబెట్టే లోపు పాకం మొత్తం కలిపేశారు. నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కలిపేశారు. సో ఇంతకు ముందు కూడా చాలాసార్లు చూపించాను కదా అని చెప్పేసి ఇంకెంతవరకు ఉంటే అంతవరకు షూట్ చేస్తున్నాను. ఇంతకుముందు నన్ను తీసుకెళ్ళేటప్పుడు లైక్ నేను ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు అయితే మొత్తం అన్నీ అప్డేట్ చేశాను మీకు, ఏమేమి స్వీట్లు చేశారు ఎక్సెట్రా అని చెప్పేసి. సో ఇక్కడ బూందీ కలుపుతున్నారనమాట, బూందీ లడ్డూలో వేసి కలుపుతున్నారు. ఇది వేడిగా ఉన్నప్పుడే కలిపేస్తారు, కొంచెం జీడిపప్పు అది ఫ్రై చేసి కలుపుతారనమాట. జీడిపప్పు అది మమ్మీ అన్నీ కూడా జీడిపప్పు అండ్ ఆల్సో కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా ముందు రోజు ఫ్రై చేసి పెట్టేసుకుంది నెయ్యిలోని. ఇంకా అలా కలిపేసుకోవచ్చు కదా, అది కూడా పని లేకుండా అని చెప్పేసి. ఏదైనా ముందు రోజు చేయొచ్చు తర్వాత రోజుకి ఉంటుంది అనుకునేవి మమ్మీ ముందు రోజే ప్లాన్డ్గా అన్నీ చేసేసుకుంటుంది అనమాట. నేను కొబ్బరికాయ ముక్కలు అవి మిట్టు మమ్మీ ఇద్దరు కట్ చేశారు కదా, సో అవే అనమాట. అండ్ ఇక్కడైతే మొత్తం లడ్డూలు కొంచెం చల్లరిన తర్వాత అందరూ కూడా ఇలా కొంచెం బాగా మెదిపేసి అదేంటి లడ్డూలు చేసేస్తారు. అండ్ ఇక్కడైతే అన్నవరం ప్రసాదం అనమాట. అన్నవరం ప్రసాదం అయితే ఇంక హైలైట్ అనమాట, సూపర్ చేస్తుంది మమ్మీ. నేను వేడిగా తినాలని బాగా ఎంత నూరూరిందో నాకు. నేను చాలా తక్కువ తినాలి, ఎందుకంటే చిన్నోడికి దగ్గు వస్తుంది కదా. ఇందులో బెల్లంతో పాటు షుగర్ కూడా ఈక్వల్గా పడుతుంది, బెల్లము అండ్ నూక అండ్ ఆల్సో యాలకుల పౌడర్ ఇవన్నీ వేస్ట్ చేస్తారు. చాలామందికి రెసిపీ తెలిసే ఉంటుంది. అండ్ ఇలా చాలాసేపు ఇలా స్టిర్ చేస్తారనమాట. బట్ ఇక్కడైతే ఉండలు అవి చేస్తున్నారు. అండ్ నేను అన్నవరం ప్రసాదం చేసినప్పుడైతే కుక్కర్లో చేస్తాను. కుక్కర్లో చేసేదానికి మనకి ఈ కట్టెల పొయ్యి మీద చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత భోజనాల కోసం కూర్చోడానికి టెంట్లు అవి వేస్తున్నారు అనమాట. ఒక 2 టెంట్లు కుర్చీలు అవన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు ఈలోపు. అండ్ తర్వాత రోజు లోపల అయితే డెకరేషన్ అది చేస్తున్నారు, అది కూడా నేను మీకు షూట్ చేశాను. సో ఈ రోజు అయితే చాలా హెక్టిక్ వర్క్ అనమాట. అండ్ మా అవుట్ఫిట్స్ కూడా వచ్చేసాయి. ఆబ్వియస్లీ ఇంక హైదరాబాద్లోనే స్టిచ్ చేయించుకున్నాను. అండ్ అవి వచ్చేసి పార్సల్లో వచ్చేసాయి. సో అన్నీ కూడా ఆల్ సెట్ లాగా అనమాట ఈరోజు. అండ్ మెయిన్ చిన్నోడికి ఏంటంటే మెయిన్ ఇక్కడ ఆంధ్రాలో చాలా వేడిగా ఉంటుంది కంపారిటివ్లీ టు హైదరాబాద్తో కంపేర్ చేస్తే చాలా వేడి ఉంటుంది అనమాట. సో అదంతా చూసుకొని అండ్ ఆల్సో మమ్మీ వాళ్ళకి ఏంటంటే మేడ మీద ఉంటుంది ఏసీ, కింద ఉండదు. ఏసీ కావాలంటే మేడ మీదకే వెళ్ళాలి. సో మ్యాక్సిమం కింద ఉంచడానికి ట్రై చేశాను చిన్నోడిని, వాడు చాలా ఇరిటేట్ అయిపోయాడు అనమాట, అంత వేడిగా ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ క్లిప్ ఏం తీసానంటే మా మేనత్త నేను నన్నే వీడియో తీయ అని అంటుంది అనమాట సరదాగా, అందువల్ల ఆ క్లిప్ తీసాను. మ్యాచింగ్ మన ఇద్దరు. నీకు ఈరోజు వీడియోలో కనిపించిన వాళ్ళు వీళ్ళు అది అని నేను మీకు చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో ఇలాంటి స్వీట్స్ ప్రిపరేషన్స్ వీడియోస్లో అన్ని వీడియోస్లో నేను మీకు చూపిస్తూనే ఉన్నాను. సో కంపారిటివ్లీ ఇప్పటి వరకు చేసిన వాటిలో ఇవే ఈసారి కొంచెం తక్కువ అనమాట. అండ్ ఇక్కడ ఉలవలు అవి ఫ్రై చేస్తున్నారు. ఇక్కడ భోజనానికా ఒకసారి చెప్పు, ఇలా తిరిగి చెప్పు. ఉలవచారు చేస్తారా రేపు? ఓకే. మా మేనత్ ఏదో చెప్పింది తర్వాత రోజు ఉలవచారు చేస్తారు అది ఇది అని, బట్ అదేం కాదు. నేను ఏదో నార్మల్గా పెడితే మా మేనత్ ఏమో వెటకారంగా చెప్పింది అనమాట. సో ఇక్కడ
ఈ అన్నవరం ప్రసాదంలో నెయ్యిని అండ్ ఆల్సో కాజు వేస్తున్నారు. ఉలవలు వచ్చేసి నార్మల్గా పొయ్యి ఉంది కదా అని ఉలవలు ఫ్రై చేస్తున్నారు అనమాట. అది నార్మల్గా చేస్తున్నారు. సో పొయ్యి ముట్టించారు కదా అని చెప్పి. సో ఇక్కడ ఎంత నూరుతుందో నాకు అసలు యాక్చువల్గా అన్నవరం ప్రసాదం అంటే చాలా ఇష్టం స్వీట్స్లోని. అండ్ అంటే మనం చేసుకునేది అయితే నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది అనమాట. పర్లేదు మనుషుల మీద అయితే పడదు కదా, అంతవరకు అయితే పర్లేదు. సపోర్ట్స్ పెట్టియండి. ఎలాగో టేబుల్ తీసేస్తానులేండి. ఇదేంటంటే ఉయ్యాలన్నమాట. ఉయ్యాల బేసిక్గా మాకు తొట్టులో వేయడం ఇవేం పెద్దగా ఉండవు. కాకపోతే చిన్నది చెక్క ఉయ్యాల లాంటివి తెప్పించి దాన్ని డెకరేషన్ చేసి అలా ఫొటోస్ అలా వీడియో చిన్నది అలా తీసుకుందామని అనుకున్నాం ఒక మెమరీగా. బట్ ఏమైందా, ఉయ్యాల కొంచెం పెద్ద సైజు వచ్చింది. ఇది చాలా బాగుంది ఉయ్యాల. కాకపోతే ఇలాంటివి ఏంటంటే ఫంక్షన్ హాల్లో బాగుంటాయి, ఇంట్లోకి ఏంటంటే కొంచెం పెద్దది అయిపోయింది. అండ్ ఫోటోగ్రాఫర్ తీసేదానికి కూడా కొంచెం డిస్టెన్స్ ఉంటే ఇలాంటి వాటికి బాగుంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఉయ్యాలు చూసి ఓహో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ తర్వాత చిన్నోడు చాలా ఇబ్బంది పడ్డాడు. సో మెయిన్ కరెంట్ లేదు. అండ్ ఇంకోటి వాడి అవుట్ఫిట్ అండ్ అందరూ వచ్చేసరికి అండ్ లైట్స్ అవి పెడితే ఆ లైట్స్ తాలూకు వేడంతా వస్తుంది కదా, సో దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాడు అనమాట. అండ్ ఫైనల్లీ ఇవే అనమాట ఈరోజు చేసిన స్వీట్స్. ఇది సలివిడి చేశారు, ఫుల్ నెయ్యది ఉంది. అండ్ ఇవన్నీ లడ్డూలు అనమాట. మొత్తం ఇన్ని లడ్డూలు నేను కౌంట్ చెప్పలేను, కానీ 10 కేజీల లడ్డూలు. అండ్ అన్నవరం ప్రసాదం తర్వాత రోజు భోజనాలకి అండ్ పకోడీ తర్వాత రోజు భోజనాలకి అనమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే. మిగతా 2 కూడా దేవుడి గదిలో పెట్టారు. అంటే పూజ అది అదే మన నైవేద్యం ఏదైనా చేసుకున్నప్పుడు ఏమైనా స్వీట్ చేసుకున్నప్పుడు దేవుడికి పెడతాం కదా, ఆ టైప్లో అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇది. నేను మీకు డెకరేషన్ నార్మల్గానే చేయించుకున్నాము, సింపుల్గా చేయించుకున్నాము అనమాట. సో ద్వారబంధానికి బొకేస్ అలాగ చేయించుకున్నాము. సో నేను మీకు రేపు అప్డేట్ చేస్తాను వాట్ ఈజ్ వాట్ అనేది. ఈ లోపు తాంబూలాలకి కేట్స్తో ఇవన్నీ మా అత్తవారు పంపిస్తారు అనమాట. మా అత్తవాళ్ళే మొత్తం భోజనాలు కాదు, మా తాంబూలాలకి మా అత్తవాళ్ళే తెచ్చుకోవాలి. భోజనాలు మేము పెట్టినా సరే తాంబూలాలకి ఏవేవైతే ఇస్తారో తాంబూలాలకి లేదంటే అంటే లైక్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవి ఏమైనా సరే మా అత్త వాళ్ళే చేసుకోవాలన్నమాట ఈసారి. ఇంతకుముందు అయితే మా మమ్మీ వాళ్ళు చేసుకోవాలి, ఇప్పుడైతే మా అత్త వాళ్ళే చేసుకోవాలన్నమాట. సో ఇది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఉయ్యాలకి కూడా చిన్న డెకరేషన్ అది చేశారు. సో అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొకటి లాస్ట్లో నేను మీకు చూపిద్దాం అనుకున్నాను ఏంటంటే, మమ్మీ చిన్నోడికి బంగారం చేయించింది. బంగారం ఏంటంటే ఈ బంగారం ఒత్తులు అనమాట. ఇవి 2 కలిపి తులము 12 గ్రామ్స్ అనమాట. ఈ 2 కలిపి వీటిని ఒత్తులు అంటారు, చాలామంది కడియాలు అంటారు, ఈ ఒత్తులు అంటారు. మమ్మీ మ్యాక్సిమం ఇప్పుడు వీడు 3వ మనవడు కదా, 3వ మనవడికి మొత్తం మమ్మీ ముగ్గురికి కూడా అలాగే చేయించింది. వెన్నెమల తాడు కొంది లాస్ట్ నేను మీకు అప్డేట్ చేశాను కదా. అండ్ మెల్లోకి ఆంజనేయ స్వామి బెల్ల చేయించింది అనమాట. సో ఇవి రేపు మమ్మీ వేస్తుంది అనమాట ఆ చిన్నోడికి. ఆల్రెడీ మేము వెన్నెమల తాడు అది ముందు రోజు వేసేసాము. వెన్నెమల తాడు ఆంజనేయ స్వామి బెల్లాను పెండెంట్ ఉంది కదా, అది నల్లతాడుకి కట్టి వేస్తామన్నమాట. ఇప్పటి వరకు రాగి వేసింది. రాగి ఫస్ట్ రాగి మంచిది కదా అని రాగి వేస్తారు, ఆ తర్వాత బంగారం వేస్తారు అనమాట. సో అది అండ్ మెల్లో చూసారా ఆల్రెడీ కట్టేసాం మేము వాడికి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. రేపు వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. ఈస్ క్రైంగ్ ఓన్లీ. వై వాట్ ఈస్ దిస్ బిహేవియర్ చిన్నోడు? ఆల్వేస్ డోంట్ కీప్ ఫింగర్స్ ఇన్ యువర్ మౌత్, దట్ ఈస్ బ్యాడ్ హ్యాబిట్. Today is important, tomorrow is also important. I said to you no already. You are not listening it to me at all. Correct na? I'm feeding you, no? You have to sleep for a while. I have to help to Amama. Mummy. I have to help. Re confused jaygra. I have to help to Amama. She is making a lot of work, no? For your అన్నప్రాసన భోజనాలు, ఫర్ యువర్ అన్నప్రాసన లడ్డూలు, ఫర్ యువర్ అన్నప్రాసన సలివిడి, ఫర్ యువర్ అన్నప్రాసన లంచ్, ఫర్ గెస్ట్లు. ఓకేనా? ఆల్వేస్ తేప కార్చింగ్ ఓన్లీ. వాట్ ఈస్ దిస్ బిహేవియర్ డూడ్? వాట్? ఐ నో హిందీ ఎరి ఎల్, బట్ ఐ డోంట్ నో ఇంగ్లీష్ నాట్ ఎరి ఎల్. ఓకే మా ఎందుకు అలాగా?